ఈ సంవత్సరం ఆఖరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 18వ తేదీ పౌర్ణమి రోజు ఉంటుంది. ఈ చంద్రగ్రహణము భారతదేశంలో కనిపిస్తుందా? ఏ సమయంలో కనిపిస్తుంది? మనం ఎటువంటి నియమాలు పాటించాలని చాలా మందికి ఒక సందేహం ఉన్నది. చాలా మంది అడుగుతూ ఉన్నారు. సెప్టెంబర్ 18వ తేదీ పౌర్ణమి రోజు ఏర్పడే ఆఖరి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి మనం ఎవరైనా సరే ఈ నియమాలు పాటించాల్సిన అవసరము లేదు. మనకి కనిపించదు కాబట్టి మనం నియమాలు పాటించవలసిన అవసరము లేదు. అంటే భారతదేశంలో ఈ చంద్రగ్రహణం లేదు. భారతదేశ సరౌండింగ్స్ అంటే రాష్ట్రంలో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా సరే. ఎందుకంటే సాధకులు సోషల్ మీడియాలో చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎక్కడెక్కడ కనపడుతుంది అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. దాని ప్రకారం మీరు మీ యొక్క అంటే ఆ కనపడే ప్రదేశంలో ఉన్న సాధకులు ఎవరైనా ఉంటే మీ సాధనలు చేసుకోండి. అంతేగాని సోషల్ మీడియాలో చూసి మీరు భయపడద్దు. అమ్మో అది, అయ్యో ఇదని. సౌత్ ఆఫ్రికా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్కిటికా, యునైటెడ్ కింగ్డమ్ మనకి కనిపించదు కాబట్టి భారతదేశంలో మనం ఈ నియమాలు పాటించవలసిన అవసరము లేదు. ఈ విషయాన్ని శివులందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఏ దేశంలో కనిపిస్తుందో ఇచ్చాను కాబట్టి ఆ దేశంలో ఉన్నవారు మీ యొక్క సాధనల్ని పదును పెట్టుకోండి, మెరుగుపరుచుకోండి. ఇంకొక విషయము, మీరు ఎవరైనా సరే సముద్రాల దగ్గరికి వెళ్ళటం, నదుల దగ్గరికి వెళ్ళటం ఈ పనులు చేయొద్దు. ఒంటరిగా ఎవరైనా సరే, మహిళలైనా పురుషులైనా, ప్రస్తుత పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఇంట్లోనే కూర్చొని చేసుకునే ఎవరు ఆ దేశాల్లో కనిపించే వాళ్ళు మీ ఇంట్లోనే కూర్చొని మీకు సమయం ఉంటే ఆ గ్రహణం పట్టే సమయంలో అంటే ఆ గ్రహణము జరుగుతున్న సమయంలో మీకు కానీ ఖాళీ సమయం ఉంటే మీ సాధనలు చేసుకోండి. లేనప్పుడు ఒక నమస్కారం చేసుకోండి. అంటే మీరు వర్క్లో ఉన్నారనుకోండి, కళ్ళు మూసుకొని ఒక నమస్కారం చేసుకొని మనసులో చాంటింగ్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీరు ఆఫీసులో ఉన్నారనుకోండి ఇబ్బంది కదా. అదే ఖాళీ ఉందనుకోండి చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ మీరు ఎక్కడికి వెళ్ళద్దు. ఇంట్లోనే కూర్చొని మీ ఇంట్లోనే కూర్చొని చేసుకోండి. పట్టు విడుపు స్నానములు తప్పకుండా చేయండి. ఎక్కడ కనిపించే వాళ్ళు, ఏ దేశాల్లో కనిపిస్తుందే వాళ్ళు, మీకు వీలుంటేనే, లేకపోతే వద్దు. ఏ ఆహారములు తీసుకోవద్దు. సాధకులకు మాత్రమే ఇది నేను చెప్పేది. మీకు మీ దేశంలో కనిపిస్తుంది, సపోజ్ మీరు అమెరికాలో ఉన్నారు, మీకు కనిపిస్తుంది, అక్కడ మీరు ఏ ఆహారం తీసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం సాధకులకు మాత్రమే. మిగిలిన వాళ్ళు వాళ్ళ ఇష్టం, మనకి సంబంధం లేదు. ఎవరైనా మంత్ర సాధకులు ఉంటే వారికి నేను చెప్పేది. ఇక పాటించే వాళ్ళు పాటించండి. ఏముంది ఇవన్నీ అనుకుంటే వదిలేసేయండి. సేవలు బాగా గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 18వ తేదీ పౌర్ణమి రోజు వచ్చే చంద్రగ్రహణము భారతదేశంలో కనిపించదు. కాబట్టి భారతదేశంలో ఉన్న వారు ఎవరైనా సరే ఈ నియమములు పాటించాల్సిన అవసరము లేదు. గుర్తుపెట్టుకోండి సేవలు. మరొకసారి చెప్తున్నాను. మీకు ఇంకా ఆ దేశాల్లో ఉన్న వాళ్ళు హోమం కుదిరింది, జపం కాకుండా హోమం చేసుకోండి. ఆ మంత్రంతో హోమం చేసుకోండి, ఇంకా మంచిది. గుర్తుపెట్టుకోండి, తీవ్ర దేవతల మంత్రములు మాత్రమే చేయవలను. సాత్విక దేవతల మంత్రములు చేయకూడదు. ఎవరైతే సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామిని ఫాలో అవుతారో వారికి మాత్రం ఒక పురస్చరణ పూర్తయినట్లు. ఆయన్ని నమ్మి ఆయన్ని ఫాలో అయ్యేవాళ్ళు, ఆయన దగ్గర మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఆ కనిపించే దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఆ మంత్ర జపం చేస్తే ఒక పురస్చరణ పూర్తయినట్లు. గుర్తుపెట్టుకోండి శివలు ఎవరైనా సరే. ఇక మిగిలిన వాళ్ళ సంగతి మనకి తెలియదు, మనకి సంబంధం లేదు. ఎవరిష్టం వారిది. కాబట్టి శివలు అనేదా భావించవద్దు. మరొకసారి చెప్తున్నాను, మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు. గుర్తుపెట్టుకోండి, మనం ఆ నియమాలు పాటించాల్సిన అవసరము లేదు. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.